ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు, ప్రముఖ సంస్కర్త, మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి హేమలతా లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి నేరస్తుల సంస్కరణకు సంబంధించి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలను చూద్దాం. నిజ జీవితంలో మనిషి తన సుఖమయ జీవితానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటాడు. నివసించడానికి ఇల్లు, జీవితం నడపడానికి కావలసిన డబ్బు కూడబెట్టుకుంటాడు. పక్షులు, జంతువులు అలా కాదు, ఎప్పటికప్పుడే. గూడు కూడా కొన్నాళ్ళ వరకే. కానీ మనిషి అలా కాదు. తనకు, తన పిల్లలకు, వారి పిల్లలకు కూడు, బట్ట, గృహం, ఎంతో ఆస్తి సంపాదిస్తాడు. ప్రకృతికి ఈ మనిషి ఆశ, కోరిక, అవసరం తెలియవు కదా. అందుచేత అప్పుడప్పుడు దానికి రౌద్రం వస్తుంది. ఎందుకో, ఎవరి మీదో. ఆ రౌద్రపు ప్రవాహంలో మనిషి ఆశలన్నీ కొట్టుకుపోతాయి. అప్పుడు మనిషి కూడబెట్టుకున్నది సర్వం కొట్టుకుపోగా బావురుమంటాడు. అతన్ని చూసి ప్రకృతి నవ్వుతూ ఉంటుంది. వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినట్లు? మనిషా, ప్రకృతా? అది 1977 నవంబర్ 19. అంతకు 3 రోజుల నుండి వర్షం కురుస్తోంది. ఆ రోజు మధ్యాహ్నం వరకు వర్షం లేదు. నేను నివాసం ఉండే తాటాకుపాక అడ్డుగా వెదురు తడికలు. ఆ ఉదయం నుంచి పేడ, మట్టి కలిపి తడికలకు మెత్తాను. పాకంతా పేడతో అలికాను. ఇల్లంతా ఎక్కడి వస్తువులు అక్కడ సర్దుకుని ముచ్చటగా ఉంచుకున్నాను. అయితే ఆ సాయంత్రం 3 గంటల నుంచి చినుకు ప్రారంభమైంది. చినుకు చినుకు జల్లై, జల్లు జల్లు ధారాపాతమై, తీవ్ర జంఝామారుతం తోడై రాత్రి 8 గంటల ప్రాంతంలో తుఫాన్ 200 మైళ్ళ వేగంతో గాలి దూసుకువెళ్చింది. అప్పుడు మా నాస్తిక కేంద్రంలో 10 పాకల దాకా ఉన్నాయి. అందరం కలిసి ఉండే పెద్ద పాక ఉంది. ఆ పాక గోడలు, కప్పు చాలా గట్టిగా ఉన్నాయి. దీనినే పెద్దిల్లు అంటాం. సభలు, సమావేశాలకు, భోజనాలకు అన్నిటికీ అదే మా ప్లేస్. ఇందులోకి పెద్దలం పిల్లలం చేరిపోయాం. అది కూడా తుఫాను వేగానికి ఊగుతోంది. దుమ్ము, గడ్డి, రెల్లు ఇంటి నిండా పడుతోంది. పైకప్పు ఊగిపోతోంది. కిటికీలకు, తలుపులకు బల్లలు, మంచాలు, రాళ్ళు అడ్డుపెట్టాం. భీషణ ఘోష. మేమందరం బల్లల కింద, మంచాల కింద దూరాము. ప్రతిసారి దభేల్మన్న పెద్ద శబ్దం, పెళపెళమనే ఆర్భాటంతో వృక్షాలు, మెరుపులు, చెవులు దిబ్బెళ్ళిపోయే ఉరుములు, చెట్లు విరుగుతున్న శబ్దాలు, కరెంటు పోయి గాఢాంధకారం అలుముకుంది. ఈ దెభేల్మన్న శబ్దం మా పాకల్లో ఒక పాక కూలిందని తెలియచేసింది. ఎన్ని పాకలున్నాయో అన్ని దెబ్బలు వింటూనే ఉన్నాం. ప్రతి అరగంటకు గాలి, వాన కాస్త తగ్గడం, మరలా హెచ్చిన వేగంతో గాలివాన అందుకోవడం. ఈ ప్రచండ వాయువు, వర్షం తప్ప ఆ రాత్రి అంతా మరొక శబ్దం వినబడలేదు. తెల్లవారింది. ఏముంది? బీభత్సమే. పెద్దిల్లు తప్ప అన్ని పాకలు కూలిపోయి ఉన్నాయి. నాస్తిక కేంద్రంలో వృక్షాలన్నీ విరిగి కూలి ఉన్నాయి. విజయవాడంతా శ్మశాన నిశ్శబ్దం. ఆ రాత్రి గాలి ఎంత వేడిగా ఉందంటే పెట్టెలో ఉన్న ఫోటోలు ఆవిరి కప్పివేసి పాడైపోయి ఉన్నాయి. 15 రోజుల క్రితం ఆనాటి ఆంధ్రప్రదేశ్ లేడీ గవర్నర్ ప్రారంభించిన ఫోటో ఎగ్జిబిషన్లోని పెద్ద సైజు ఫోటోలన్నీ ఆవిరి పట్టి పాడైపోయాయి. గాలి ఎంత వేగంగా వీచిందంటే ఎలక్ట్రిక్ స్తంభాలు తాడులా మెలికలు తిరిగిపోయాయి. దాదాపు పెద్ద పెద్ద వృక్షాలన్నీ వ్రేళ్లు పెకిలించుకొని కూలిపోయాయి. ఇక పూరి గుడిసెల సంగతి చెప్పనక్కర్లేదు. రేకులు, పాకలు, పెంకుటిల్లు కూడా నేలమట్టం అయ్యాయి. కరెంట్, రేడియోలు ఆగిపోయాయి. 3వ రోజున వార్తలు. పేపర్, రేడియో కాదు, ఆ నోట ఈ నోట పాకి వచ్చింది ఒక వార్త. దివిసీమ ఉప్పెన విరుచుకుపడిందని, 1000 మంది మరణించారని ఆ వార్త. ఆ రాత్రి సముద్రంలో బడబాగ్ని కూడా పుట్టిందన్నారు. అందుకే గాలి అంత వేడెక్కింది. 20-25 అడుగుల ఎత్తులో కొన్ని మైళ్ళ పొడవున ఒక భయంకర సముద్రపు అల భూమి మీదకు దాని హద్దు దాటి రావడం, దానికి అడ్డు వచ్చిన అన్నిటినీ పడగొట్టుకుంటూ బీభత్సంగా ప్రవహించింది. అదే ఉప్పెన.
దాని తీవ్రత దివిసీమ అటు బందరు ఇటు కృష్ణా గుంటూరు వరకు కొట్టింది. ఈ ఉప్పెన జన నష్టం, ఆస్తి నష్టం, హృదయ విదారకరమైన వార్తలు నాస్తిక కేంద్రం బాగు చేసుకోవడానికే మాకు నెల రోజులు పట్టింది. ఇటు మా ఇల్లు గాలివాన దెబ్బతగిలిన పట్టణాలు, గ్రామాల్లో 6 నెలల దాకా ఈ బీభత్స దృశ్యాలే. ఇక సరాసరి దెబ్బతిన్న దివిసీమను ఊహించుకోవాలి. ఉప్పెన సంభవించిన 4వ నాడే నేను అవనిగడ్డ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాను. అవనిగడ్డ సమీపం అక్విడెట్ వరకే వాహనాలు వెళ్తాయి. అక్కడి నుంచి అవనిగడ్డ పట్టణానికి కాలినడకే. అవనిగడ్డ ఊరంతా చూడలేని బీభత్సం. ఈరోజు మనం ప్రకృతి ప్రకోపించి ఉప్పెన తీసుకువచ్చినప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల్లో దివిసీమలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.